ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ముఖ్యంగా పెన్షనర్కి సంబంధించి భారీ షాకింగ్ నిర్ణయం అయితే కనుక తీసుకున్నారు. పార్లమెంట్లో దీనికి సంబంధించి ప్రకటన అయితే చేశారు. ఆ వివరాలు తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. అలాగే ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఉంచుకోండి. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. పెన్షనర్లకు అయితే కనుక ఊహించని భారీ షాక్ అయితే తగిలింది. ఇంకా ఇవి లేనట్లే అని చెప్తున్నారు. అసలు ఏం జరిగింది ఏంటి చూసినట్టయితే ఈపీఎస్ 95 పెన్షన్దారులు ఎంతో కాలంగా తమ పెన్షన్ పెంపుదల కోసం ఎదురు చూస్తూ వస్తున్నారు. దాదాపు కొన్ని సంవత్సరాలుగా అయితే ఎదురు చూస్తున్నారు. మినిమం పెన్షన్ అనేది ప్రస్తుతం ₹1000 లభిస్తుండగా ఈ మొత్తాన్ని 7,500 రూపాయలకి పెంచాలని సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షన్దారులు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపైన దేశవ్యాప్తంగా ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళనలు సైతం చేశారు. దీనిపై ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో స్పందించింది. కేంద్ర మంత్రి కనీస పెన్షన్ గురించి ఏమన్నారని చూస్తే కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే మాట్లాడుతూ ప్రస్తుతం కనీస పెన్షన్ పెంచే ప్రతిపాదన ఏదీ లేదని ఆమె తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం ఈపీఎస్ 95 అనేది ఈ పెన్షన్ అనేది యజమాని అందించే 8.33% వాటా అలాగే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో ఏర్పడుతుందని, ప్రస్తుతం ఇప్పటికే కూడా పెన్షన్ ఫండ్ అనేది నోట్లోనే ఉందని, ఈ నేపథ్యంలో సరైన రిటర్న్స్ అయితే అందడం లేదని, కేంద్ర ప్రభుత్వానికి అదనపు నిధులు చెల్లించే అవకాశం లేదని, ప్రస్తుతం ఉన్న కనీస పెన్షన్ చెల్లింపుకే అదనపు నిధులు కేటాయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆమె పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కనీస పెన్షన్ ₹1000 నుంచి ₹7,500 పెంచే ప్రతిపాదనలు ఏవీ కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శోభా అయితే పేర్కొన్నారు. అంటే ఇప్పుడు ఇస్తున్న పెన్షనే మేము అదనపు నిధులు చెల్లించిస్తున్నాం తప్ప అంతకుమించే అవకాశం లేదు. ఇప్పుడు ఫండ్ అనేది ఇంకా లోటులోనే ఉంది. సో ఇప్పట్లో పెంచే ఉద్దేశం లేదు. అసలు ఆ ప్రతిపాదనే కేంద్రం వద్ద లేదని అయితే చెప్తున్నారు. మరి ఇంతకాలంగా వీళ్ళు చేస్తున్న ఆందోళనలు ఏవయ్యాయి ఏంటనేది అయితే తెలీదు. ఒకవేళ మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచించడం లేదా ప్రస్తుతం ₹1000 ఎంతవరకు సరిపోతాయి అనేది కూడా. ప్రస్తుతం అయితే ఈపీఎస్ 95 పెన్షన్ స్కీమ్ ప్రకారం ఉద్యోగులకు గరిష్ట పెన్షన్ ₹1000 కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఈ మొత్తం ఏమాత్రం సరిపోవడం లేదని ప్రస్తుతం ఈ చాలాకే రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛన్ను ₹4000 వరకు అందిస్తున్న ఉదాహరణలు కూడా పెన్షనర్లు పేర్కొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వృద్ధాప్య పెన్షన్ కింద ₹4000 అందిస్తుండగా తెలంగాణ ప్రభుత్వం ₹2000 వృద్ధాప్య పెన్షన్ అందిస్తుంది. త్వరలో ఇది పెంచుతామని కూడా అంటున్నారు. ఈ నేపథ్యంలో 30-40 సంవత్సరాలు ఉద్యోగం చేసినటువంటి ఉద్యోగులకు కనీసం జీవనం గడపడానికి పెన్షన్ అందించకపోవడం అన్యాయమని చెప్పేసి ఈపీఎస్ 95 పెన్షన్దారుల సంఘం పేర్కొంటోంది. సుదీర్ఘకాలంగా తాము పోరాటం చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం పట్ల ఈపీఎస్ 95 పెన్షన్దారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈపీఎస్ 95 కింద పెన్షన్దారులకు ప్రస్తుతం లభిస్తున్నటువంటి ₹1000 పెన్షన్ పెరుగుతున్న ఖర్చులకు ఏమాత్రం సరిపోని పరిస్థితి ఏర్పడిందని చెప్పొచ్చు. నిజానికి ఒక బస్తా బియ్యం కొనుక్కోవాలన్నా కూడా అది ఎందుకు రాదు. వాళ్ళకు ఉన్నటువంటి చాలామంది వృద్ధాప్య సమస్యలతో బీపీ, షుగర్లు ఇలా కొన్ని కిడ్నీకి సంబంధించిన చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటూ ఉంటారు. వాళ్ళు మందులకు కూడా రావయ్యి. ఇదిలా ఉంటే మరోవైపు 8వ పే కమిషన్ ఏర్పాటు అనంతరం కేంద్ర ప్రభుత్వం మరో 18 నెలల కాల వ్యవధిలో ఉద్యోగులకు నూతన పే కమిషన్ సిఫార్సులు అమలు చేసేందుకు మాత్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. సో ఇది పరిస్థితి. ఓవరాల్‌గా చూస్తే పెన్షన్ పెంపుదలపై ఎటువంటి ప్రతిపాదన లేదని అయితే పార్లమెంట్‌లో స్పష్టం చేశారు. ఇది నిజంగా పెన్షనర్లకు భారీ షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవాలి.